గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ పెద్దపల్లి, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ. My name is Dr. Komala Sharath. As a faculty of history, ఈరోజు చెప్పుకోబోయే పాఠ్యాంశము 2001 నుండి 2014 మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమము. 2001 నుండి 2014 మధ్య జరిగిన తెలంగాణ ఉద్యమము. పరిచయము. 1990లో తెలంగాణలో నిశ్శబ్దముగా ఉన్న తెలంగాణ ఉద్యమం 2001 తర్వాత బలం పుంజుకుంది. దీనికి ప్రధాన కారకుడు వెన్నుముక వంటివాడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడు గారి రెండవసారి పదవి కాలంలో తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వెళ్ళిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి ఉద్యమాన్ని ఉరకలు వేయించారు. చిట్ట చివరకు తెలంగాణ సాధించారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పక్షం ఆవిర్భావం. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పక్షం ఆవిర్భావం. తెలంగాణ జనపరిషత్, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్య వేదిక వంటి అనేక సంస్థలు రాజకీయ స్ఫూర్తితో ఏర్పడ్డాయి. కానీ ఎటువంటి రాజకీయ పార్టీ 2000 సంవత్సరం వరకు ఏర్పడలేదు. ఈ నేపథ్యంలో 2001 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పడింది. దీని మూల సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్. చంద్రబాబు నాయుడు గారి కాలంలో తెలంగాణకు అనుకూలముగా మాట్లాడిన కొందరు కాంగ్రెస్ సీనియర్లు తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తొలి అర్ధభాగంలో
మిన్నకుండిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా అంతగా ఉద్యమాలు చేయలేకపోయింది. తర్వాత ఉద్యమం 2007 తర్వాత బాగా బలం పుంజుకుంది. క్రమంగా విద్యార్థులు, యువకులు, వివిధ పార్టీలకు చెందిన తెలంగాణ కోసము ఉద్యమాలు విడివిడిగా ప్రారంభించారు. వేలాది మంది ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నారు. బందులు, రాస్తా రోకోలు, నిర్వహించారు. అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈలోగా ధూమ్ధాములు, గర్జనలు, పాదయాత్రలు వంటి వివిధ నిరసనల రూపంలో తెలంగాణ ఉద్యమం వ్యక్తం కొనసాగింది. సాంప్రదాయ బోనాలు, రంగోలీలు కూడా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఉపకరించాయి. తెలంగాణ ఉద్యమం పట్ల తమ సంఘీభావాన్ని తెలంగాణ సేవకులాల వాళ్ళు వ్యక్తపరుస్తూ నిరసనగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. నెక్స్ట్ పాయింట్, కె చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ నిరాహార దీక్ష. తెలంగాణ ఉద్యమానికి నిర్ణయాత్మక రూపం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే నిరాహార దీక్ష ప్రారంభానికి ముందే
ఆయనను నిర్బంధించి జైలుకు పంపించారు. అతడు జైలులో ఆ తర్వాత ఆసుపత్రిలోనూ కూడా తన దీక్షను కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము విద్యార్థులు ఆయనకు సంఘీభావంగా నవంబర్ 16న తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు. దానితో కాకతీయ విశ్వవిద్యాలయము ఆ తర్వాత తెలంగాణలోని పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలలో ఐకాసాలు, లాయర్ల ఐకాస, వివిధ కులాల ఐకాసాలు, జిల్లా స్థాయి ఐకాసాలు ఏర్పడ్డాయి. రజక, నాయి బ్రాహ్మణ, కల్లు గీత, కాటి కాపర్లు, వంశరాజులు, లంబాడీలు, ఎరుకలు, మాదిగలు వంటి సబ్బండ వర్ణాల వారు తమ ఐకాసాలు ఏర్పాటు చేసుకొని నిరసన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ ఉద్యమానికి విద్యార్థులే ముందున్నారు. ఆ ఉద్యమానికి విద్యార్థులే ముందున్నారు. వీధుల్లో క్షవరం చేయడం, బట్టలు ఉతకడం, సామూహిక వంటలార్పు, సహపంక్తి భోజనాలు పెద్ద ఎత్తున చేపట్టారు. దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుల సంఘము తమ సంప్రదాయ పనిముట్లతో కూడిన బహిరంగ ప్రదేశంలో తమ వృత్తి పనిని కొనసాగించే వాళ్ళు దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుల సంఘం తమ సంప్రదాయ పనిముట్లతో కూడిన బహిరంగ ప్రదేశంలో తమ వృత్తి పనిని కొనసాగించేవాళ్ళు. ఇటువంటి నిరసనలు కేవలం సంప్రదాయ కులాలు లేదా వృత్తులకే పరిమితం కాలేదు. ఆధునిక వృత్తులైన టీచర్లు, పారిశ్రామిక కార్మికులు, గని కార్మికులు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఇటువంటి నిరసనలలో పాల్గొన
పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నిరాహార దీక్ష ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. 2009 నవంబరు 29 నుండి డిసెంబరు 9 వరకు 10 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశారు. ప్రత్యేక రాష్ట్ర కోరికకు మద్దతుగా ఈ సందర్భంలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు ఆయన నిరాహార దీక్ష చేశారు. ప్రత్యేక రాష్ట్ర కోరికకు మద్దతుగా తెలంగాణ అంతటా భారీ ప్రజలు బయటకు వచ్చారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయకపోతే డిసెంబర్ 2009 10న శాసనసభను ముట్టడి చేద్దామని విద్యార్థి ఐకాసాలు చేసిన ప్రకటన చాలా ప్రముఖమైనది. వివిధ విశ్వవిద్యాలయాల నుండి, కళాశాలల నుండి విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని శాసనసభను ముట్టడించడానికి వాళ్ళందరూ శాసనసభ భవనం చుట్టూ ఉన్న తమ బంధువుల, స్నేహితుల ఇళ్లలో దాక్కున్నారు. నెక్స్ట్, సాధించుకున్న తెలంగాణ. పై పరిస్థితులలో గ్రామీణ ప్రజల్లోకి ఉద్యమం విస్తరించడం. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ప్రతిపాదిత అసెంబ్లీ ముట్టడితో సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటును ప్రకటించక తప్పలేదు. డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం అని ప్రకటించాడు. దీంతో చంద్రశేఖరరావు తన నిరాహార దీక్షను చాలించాడు. వివిధ ప్రాంతాలు ప్రజలు విజయోత్సవాలు చేపట్టారు. వివిధ ప్రాంతాల ప్రజలు తెలంగాణ విజయోత్సవాలు చేపట్టారు. తమ కళ నిజమైందని విద్యార్థులు, ఇతర కార్యకర్తలు సంతోషముగా
సంబరాలు చేసుకున్నారు. నెక్స్ట్, ప్రకటన ఉపసంహరణ. ఆంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిడితో 2009 డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వము ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక అందించమని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలు విస్మయానికి గురయ్యారు. అందులో ప్రకటన ఉపసంహరణకు 2 కారణాలు గలవు. అందులో మొట్టమొదటి కారణము హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రముగా మారింది. ఆర్థిక సంస్కరణలలో విజయానికి గాను ప్రపంచ వ్యాప్తి గుర్తింపు లభించి భారతదేశంలో అతి కీలక మహానగరముగా మారింది. అన్ని వనరులను ఇక్కడ కేంద్రీకరించడంతో ప్రాంతీయ అభివృద్ధిలో అసమానతలు కూడా చోటు చేసుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది హైదరాబాదులోని ఆస్తులలో పెట్టుబడులు పెట్టారు. ఉపాధి, విద్యా అవకాశాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు హైదరాబాదుకు వలస వచ్చారు. ఈ విధంగా ప్రకటన ఉపసంహరణకు ఇదొకటి కారణం. రెండో కారణం, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పెట్టుబడిదారులు తమ భవిష్యత్ గురించి ఆందోళన పడసాగారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే కాలువలలో సాగునీరు అందదేమోనని, విద్యుత్ శక్తి కొరత ఏర్పడుతుందని కోస్తా రైతులు కూడా ఆందోళన చెందారు. తెలుగు భాష ప్రాతిపదికన ఒకటిగా ఏర్పడి రాష్ట్రము విలీనము రద్దు కావడం ద్వారా 2 రాష్ట్రాలుగా ఏర్పడము దురదృష్టకరమని చాలామంది భావించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వము
వెనక్కి తగ్గేలా ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఈ నిరసనలు చేపట్టారు. ఈ విధంగా ప్రకటన ఉపసంహరణకు ఇది రెండవ కారణం. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిషన్ నివేదిక. శ్రీకృష్ణ కమిషన్ నివేదిక. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెసులలో విభజనకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలతో అనేక మార్లు సంప్రదింపులు జరిపి అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల అవకాశాలను, అవరోధాలను పరిశీలించవలసినదిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఒక కమిటీని తెలంగాణలో 2010 ఫిబ్రవరి 3న నియమించింది. ఈ కృష్ణ కమిటీ 2010 డిసెంబర్ 30న కేంద్ర ప్రభుత్వముకు తన నివేదికను సమర్పించింది. దాని ప్రకారం 6 రకాల మార్గాంతరాలను ఆ కమిటీ సూచించింది. అందులో నెంబర్ 1, యథాతథ స్థితిని కొనసాగించడం. నెంబర్ 2, రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచి రెండు రాష్ట్రాలు వాటి రాజధానులను అభివృద్ధి చేసుకోవడం. నెక్స్ట్, 3వ పాయింట్, రాష్ట్రాన్ని రాయల, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విభజించి హైదరాబాదును రాయల తెలంగాణలో భాగము చేయటం. నెంబర్ 4, 4వ పాయింట్, సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు చేసి హైదరాబాదులోను తెలంగాణ రాజధానిగా చేసి ఆంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేయటం. నెక్స్ట్, 6వ పాయింట్,